వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ఉపయోగించే వారికి ఇది ఊరట కలిగించే వార్తగా మారింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇంధన రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందా, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో పెట్రోల్ వినియోగాన్ని మరింత పర్యావరణ రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై ఇప్పటి వరకు కొన్ని శాతం ఇథనాల్ మిశ్రమాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉండగా, తాజాగా 22%, 25%, 27% మరియు 30% వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్ కు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ ప్రమాణాల సంస్థ అంటే IBS ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పై పూర్తి స్థాయిలో భారతీయ ప్రమాణాల సంస్థ అంటే BIS ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పై పూర్తి స్థాయిలో ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం దేశంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచడం, విదేశీ చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, అలాగే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్కి 10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చమురు సరఫరాలపై ప్రభావం చూపాయి. దీంతో డీజిల్ మరియు విమాన ఇంధన ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సుంకాలు కూడా విధించింది. ఈ నిర్ణయాలు దేశీయ మార్కెట్లో ఇంధన సరఫరా స్థిరంగా ఉండేందుకు తీసుకున్న చర్యలుగా భావిస్తున్నారు. ఇక వినియోగదారులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇంధనాల ధర పెరుగుదల. గత కొన్ని వారాల్లో చమురు కంపెనీలు పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. మే నెలలో జరిగిన తాజా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కి గణనీయంగా పెరిగాయి. మొత్తం మీద కొన్ని వారాల్లోనే ధరలు సుమారు 7 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక అంతర్జాతీయ పరిస్థితులను పరిశీలిస్తే అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం, పశ్చిమాసియా ప్రాంతాల్లో చమురు రవాణాకు కీలకమైన మార్గాల్లో భద్రతా సమస్యలు తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ పై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం చమురు సరఫరాల్లో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా చమురు ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగితే భవిష్యత్తులో ఇంధన ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పై కేంద్రం ఇచ్చిన ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు దేశీయంగా ఇంధన రంగానికి కొంత ఊరట కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. ఇది ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన వ్యయాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడవచ్చు.